స్వాగతం పరిస్థితుల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఐపీఎస్ వారికి స్వాగతం. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి Sir, bit. CP sir, bit close sir. Yes. थोड़ा क्वेश्चन करा. जगह जगह के लोग पूरे दुनिया से आके यहाँ फंस रहे. अब नहीं, शुरू से ही. जब कुली कुतुब शाह इसका फाउंडेशन लिया, जब विद्यार्थी ने इसको रूल किया, उसके बाद जब हैदराबाद स्टेट फॉर्म हुआ और इंडिपेंडेंस के बाद जब आंध्र प्रदेश स्टेट का एक कैपिटल रहा और अब पिछले 10 साल से तेलंगाना का कैपिटल जो रहा और हमारा लोकेशन कैसा है, ये क्या है, ये हार्ट ऑफ द कंट्री है. हैदराबाद का जो लोकेशन, अगर ज्योग्राफिकल लोकेशन आप मैप में देखो तो ये है हार्ट ऑफ द कंट्री. और यहाँ अभी मेडिकल डेवलप एडवांसमेंट जो है और एजुकेशन शिक्षा में जो एडवांसेस है और फार्मा इंडस्ट्री आईटी इंडस्ट्री में जो अभी डेवलपमेंट्स हो रहा है, ये सारे हमारे जो देश में है कोई दूसरा शहर ये स्पीड नहीं पकड़ पा रहे. इतना लंबी इतना जोर से अभी है. थैंक यू. आपको जय सिद्धू గవర్నమెంట్ సిద్ధు మనందరికీ కూడా డీజే బిల్లుగా పరిచయం. అడిషనల్ సిపి గారు విజయ్ ప్రసాద్, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శంకరెడ్డి గారు, డీసీపీ రామచంద్రరావు గారు, మా ట్రాఫిక్ అధికారులందరూ, ఇక్కడ విచ్చేసిన ఆటో డ్రైవర్స్ ట్రక్ డ్రైవర్స్ మిత్రులు, మిగతా సిటిజనరీ, మీడియా ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్. ఈ ట్రాఫిక్ సేఫ్టీ ఫోర్ట్నైట్ ఈ సెలబ్రేషన్స్లో లేకపోతే ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ ఈ మీటింగ్ పెట్టడం ఇక్కడ మిమ్మల్ని జమ చేయడం, కేవలం జమ చేసి స్పీచ్ నుంచి పంపించడం కంటే కూడా కొద్దిగా ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేయాలి అని చెప్పి మీకు హెల్త్ టెస్ట్ ముఖ్యంగా కంటి పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్న మా ట్రాఫిక్ అధికారులకు సిబ్బందికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి చేయుతలు అందిస్తున్న రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, శంకరెడ్డి గారు, అట్లాగే సరోజినీ దేవి హాస్పిటల్, మ్యాక్స్ విజన్ హాస్పిటల్ and many other hospitals who are taking part in local hospital. మిగతా అందరూ కూడా వాళ్ళ డాక్టర్స్కి, పారామెడికల్ స్టాఫ్కి అందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే మెడికల్ సర్వీసెస్ అనేది చాలా గొప్ప సేవ. అందున ఆటో డ్రైవర్స్కి, ట్రక్ డ్రైవర్స్కి ఆ సేవలు అందించడం ఇంకా సముచితం. ఎందుకంటే ఆటో డ్రైవర్స్ కానీ ట్రక్ డ్రైవర్స్ కానీ వారి విధుల్లో అది కష్టమైన విధులు కుటుంబ పోషణ కోసం స్వంతంగా స్వీయ